కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవ్యాంధ్ర చేస్తారని చెప్పి అధికారంలోకి రాగానే నిరుద్యోగాంధ్రగా ఈ రాష్ట్రాన్ని మార్చడం జరిగింది. దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మీ పెద్దన్నని మనం అధికారంలో రాగానే నిరుద్యోగ వృత్తిస్తాం, అధికారం రాగా నిరుద్యోగ వృత్తిస్తామని యువత చేత గంపకొద్దిగా ఓట్లు వేయించుకొని అధికారంలోకి రాగానే ఏరు దాటినాక దెబ్బ తగలేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల పక్షాన వ్యవహరించడం జరుగుతూ ఉందని అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. తక్షణమే మీరు ఏదైతే ఎన్నికల హామీలో పొందుపరిచాలో జనవరి 1కి జాబ్ క్యాలెండర్, అంతకుముందు మీరు చెప్పారు 2,35,000 ఉద్యోగాలు మేము రాంగల్లే భర్తీ చేస్తామని. ఈ రాష్ట్రంలో భర్తీలు ఎవరికి అవుతున్నాయంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళకి పదవులు వస్తున్నాయే కానీ మీకు అధికారంలో తీసుకొచ్చిన యువతకి ఒక్క పదవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అధికారంలో రాగానే ఉద్యోగాలు వస్తాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ పక్కన తిరిగేది మొత్తం యువతే, మీ పక్కన తిరిగేది మొత్తం కూడా యువత. కాబట్టి మీరు తక్షణమే యువతకి పెద్ద ఎత్తున పెద్ద పెట్టేయాలంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తేనే పెద్ద పెట్టేసినట్టుగా మీరు సినిమాల్లో డైలాగులు రాజకీయాల్లో కనుక చెప్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని అఖిల భారతీయ జనసమాఖ్యగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువతను మొత్తాన్ని కూడా సమీకరించి నారా లోకేష్ గారి ఇల్లుని, పవన్ కళ్యాణ్ గారి ఇల్లుని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం.